Yes, sir. How can I help you? మిస్టర్ అద్వైత భూషణ్. Yes, sir. Please come in. సార్, కూర్చోండి సార్ ప్లీజ్. అది ఎస్ ఎస్ ఐ సీ దెమ్. పోలీస్ బండి సౌండ్ వినిపించింది. మిస్టర్ ఆది, ఓ కేసుకు సంబంధించి కొన్ని ఐడియాస్ అడిగి వెళ్దామని వచ్చాం. సారీ సార్, ఐఎమ్ బిజీ నౌ. యూ కెన్ గో. మిస్టర్ ఆది, వచ్చిందెవరో తెలుసా మీకు? ఎస్ ఎస్ ఐ నో. ఈయన అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్, మీరు ఇన్స్పెక్టర్ మాదేశ్. 2 weeks ముందు కమిషనర్తో మీటింగ్లో సడన్గా కొలాప్స్ అయి పడిపోయిన పాల్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం హ్యామరేజ్ ఇన్ ఆల్ వైటల్ ఆర్గన్స్. హీ వాస్ బరీడ్ ఇన్ భీమ్లీ డచ్ సిమెట్రీ. కేస్ ఇస్ క్లోజ్డ్. ఐ డోంట్ నో వై యూ హియర్. మిస్టర్ ఆది, నేను మీ గురించి చాలా విన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన ఎన్నో కేసులను మీరు సాల్వ్ చేశారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పర్సనల్గా ఓ సజెషన్ అడగడానికి. అడగండి. చనిపోయిన పాలు నేను కాలేజ్ బడ్డీస్. 22 సంవత్సరాలుగా తను నాకు తెలుసు. ఈ హ్యాడ్ నో వాయిసెస్. కనీసం వైన్ కూడా ముట్టుకోవడం. ఏ టీ టోట్లో సిగరెట్ హేటర్ అండ్ నో ఏ వెరీ ఫైన్ అథ్లీట్. అతనికి ఒంట్లో ఏ ప్రాబ్లము లేదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చావాలి? అటాప్సీ రిపోర్ట్ ఎవరిచ్చారు? డాక్టర్ చెంగయ్య. చెంగయ్య. హీస్ అ గ్రేట్ పాథాలజిస్ట్. ఆయన ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది. నో మిస్టర్ ఆది, ఐ రిఫ్యూజ్ టు బిలీవ్ దట్ ఇట్ వాస్ ఎ నార్మల్ డెత్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ డెత్ దెన్ వాట్ ఇట్ ఈస్? మర్డర్. మర్డర్ అనే కొన్ని పేపర్స్లో వచ్చింది కదా. పేపర్లో వస్తుంది. అద్వైత భూషణ్, వాట్ అ ఫూల్ యు హావ్ బీన్. ఓ మై గాడ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? అతను ఏం చేస్తున్నాడు? తెలియట్లేదు సార్. ఒక్క నిమిషం. మనో కమ్ ఫాస్ట్. నేను కనిపెట్టేశాను. ఓ, ఎలా మిస్ చేశాను? అది పోలీసులు. సారీ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్. మిస్సెస్ దివాకర్ని కలవాలి. మమ్మీ, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు కావాలి? మీ ఆయన చావుకి మెరుపు కారణమని ఎందుకు అబద్ధం చెప్పారు? వాట్? హూ ద హెల్ ఆర్ యు? ఒక కన్నుతో చూసారా, 2 కళ్ళతో చూసారా? యు మాన్స్టర్! ఎందుకు అబద్ధం చెప్పారు? నేను ఎందుకు అబద్ధం చెప్తాను? అది నోరు మీరా. సారీ మేడం, మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసి చెప్పండి. ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేను ఎందుకని అబద్ధం చెప్పాలి? నా భర్త, నా సిద్ధు ఇద్దరు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూశాను. ఆ గుర్తు ఇంకా ఇప్పటికీ ఉంది. నేను నీకు చూపిస్తాను. పద, వచ్చి చూడు, అప్పుడే నువ్వు నమ్ముతావు. పిచ్చి పట్టిందరా? అబద్ధం చెప్పాలి? అయ్యో దేవుడా, దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నా? నేను చెప్పేది నమ్మట్లేదు కదా. రా రా, వచ్చి చూడు. ఇక్కడే ఇక్కడే నా కళ్ళ ముందే నా సిద్ధు, నా దివాకర్ మెరుపు తాగడికి బలయ్యారు. ఇక్కడే వచ్చి చూడు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అయ్యో, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? రా రా, నువ్వే వచ్చి చూడు. ఇక్కడే ఇక్కడే ఇక్కడ ఇద్దరు మెరుపు తాగడికి చనిపోయారు. నేను అబద్ధం చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ అంటున్నావే, వాళ్ళు ఇక్కడే చనిపోయారు. ఇక్కడి నుంచి మీరు చూసారా? అవును. కాదు, నో నో నో, ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి. ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు నా సిద్ధు దివాకర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చాడు. అప్పుడు 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 సడన్ గా ఒక ఉరుము శబ్దం. షాక్ గా చూస్తే మెరుపు వచ్చి నా సిద్ధుని. మేడం, ఎందుకు మళ్ళీ అబద్ధం చెప్తున్నారు? నేను చెప్పేది నిజంరా. పెద్ద ఉరుము శబ్దం, ఆ తర్వాత మెరుపు. వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. మీరు అబద్ధం చెప్పలేదు మేడం, నిజమే చెప్పారు.
26వ తారీఖు మీలో ఎవరో డ్యూటీలో ఉన్నారు. మీరెవరు సార్? పోలీస్. ఏ ఈరయ్య, పోయిన 26వ తారీఖు నువ్వేగా డ్యూటీలో ఉన్నావు? 26వ తారీఖా? అవునయ్యా, ఆ రోజు ఎవడో అడ్డమైన ప్రశ్నలతో విసిగించాడు అన్నావే. అవును, ఆ రోజు నాదే డ్యూటీ. ఆ రోజు సాయంత్రం మేడం మీదకి ఎవరైనా వెళ్ళారా? ఏసీ కంపెనీ వాళ్ళు వెళ్ళారు సార్. ఎంతమంది? 3 సార్. మీరు కూడా వెళ్ళారా? ఆ రోజు పెద్ద వర్షం పడింది సార్, నేను వెళ్ళలేదు సార్. వాళ్ళతో పాటు ఏదైనా వస్తువుని తీసుకెళ్లారా? ఓ 4-5 పెద్ద బాక్సులు తీసుకెళ్లారు సార్. ఆ ముగ్గురులో వీడు ఒకడా? సార్ ఇతను చాలా మంచోడు సార్, పోతూ పోతూ 5 అది వందలు ఇచ్చేలాడు సార్. ఎప్పటిలాగే నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడావు? ఆవిడ ఎందుకు టెన్షన్ పెట్టావు? ముందు ఒక పెద్ద శబ్దం, ఆ తర్వాత మెరుపు వచ్చింది. అది అబద్ధం. అది నిజమని ఆవిడకి సారీ చెప్పొచ్చావుగా. నువ్వు 5th స్టాండర్డ్ చదివేవా? సౌండ్ కంటే లైట్ ఎయిర్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అవును. సో మెరుపు తర్వాతే ఉరుమొస్తుంది. ఇదో చిన్న పిల్లాడి కూడా తెలుసు. మరి వాసురావుకి ఇక్కడేంటి పని? థండర్ ఇంజనీరింగ్, వెదర్ అండ్ క్లైమేట్ సైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ బుక్స్ అని వెతికి చదివాడు. మరైతే ఆ మెరుపు ఆ దివాకర్ చావుకి మెరుపు కారణం కాదు, వాసురావు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ మెరుపే కారణం. ఇట్ వాజంట్ అన్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ మర్డర్ మై ఫ్రెండ్. ప్రీ ప్లాన్ మర్డర్. Sir, he is calling you. థ్యాంక్ యూ. వీ నీడ్ టు నో సమ్ డీటెయిల్స్ అబౌట్ ఎ కేస్. ఏం కేసు అండి? మీ ఎండి దివాకర్ చనిపోవడానికి ముందు బెంగళూరు వెళ్ళాల్సింది కదా, ఏ పని మీద బెంగళూరు వెళ్ళాల్సింది? సారీ సార్, అది కంపెనీ డీటెయిల్స్ ఐ కెనాట్ డిస్క్లోజ్. మిస్టర్ ఉమేష్, హీస్ ఎ ప్రైవేట్ డిటెక్టివ్. ఐఎమ్ ఫ్రమ్ సిబిసిఐడి. ఈ కేసుకి ఆయన్నే ఎంప్లాయ్ చేశాం. ఆయనకి చెప్పినట్టు నాకు సమాధానం చెప్పారంటే స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. గైస్, కెన్ వీ హ్యావ్ ఎ మినిట్ ఆల్ ఆఫ్ యూ? దివాకర్ ఎందుకని బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది? టెండర్ సార్. ఏం టెండర్? మ్యాడిసన్ రూత్ వాళ్ళ సాఫ్ట్వేర్ టెండర్. టెండర్ ఏమైంది? అది మా కాంపిటీటర్ కంపెనీకి వెళ్ళిపోయింది. ఎవరు? ఇంటెల్ సొల్యూషన్స్. దివాకర్ కాకుండా ఇంకెవరన్నా మీ కంపెనీలో? లేదు సార్, హీ వాజ్ ద CEO అండ్ ద మెయిన్ సాఫ్ట్వేర్ డిజైనర్. ఆ ఆర్డర్ వాల్యూ ఎంత? $10 million US. వన్ లాస్ట్ క్వశ్చన్. ఇంటెల్ సొల్యూషన్స్ తరపున ఆ టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు? రామ్ ప్రసాద్. హలో, ఇలా కార్ ఆపితే మేము బడ్డేలా తీయ. ఏం చేయమంటారు సార్? ఏంటది? హలో. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ కొంచెం నీళ్ళు. అలాగే సార్, తీసుకొస్తాను. ఇదిగోండి సార్, తాగండి. సార్, అంబులెన్స్కి ఫోన్ చేయమంటారా? వద్దు బాబు, బాక్స్లో టాబ్లెట్లు ఉన్నాయి, తీసిస్తావా? సార్, నెంబరు 329. సార్ ఓపెన్ అవ్వలేదు సార్. ఏ నెంబర్ చెప్పాను? 329 అని చెప్పారు. సారీ, 429. ఇదిగోండి సార్. అంకుల్, ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. ఎక్కడికి వచ్చి కూర్చున్నారేంటి? సార్కి గుండె నొప్పి వచ్చింది సార్. గుండె నొప్ప? సరే, మాత్రం వేసుకున్నారా? ఇప్పుడే ఈ అబ్బాయి తీసి. సరే, ఓకే, రండి వెళ్దాం. రండి, జాగ్రత్త సార్. మెల్లగా మెల్లగా.
జాగ్రత్త రండి వెళ్దాం. ఉండు ఒక్క నిమిషం. యా బాబు తీసుకో. సార్ డబ్బులేం వద్దు సార్. పర్వాలేదు తీసుకో. వద్దు సార్, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్. ఏ నంబర్ నుంచి కాల్ చేశాడు ముందు అది చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాంప్రసాద్ గారిని ఎందుకు మీట్ అవ్వాలి? ఇప్పుడే ఒకరు టెన్షన్గా మాట్లాడుకుంటూ బ్లూ షర్ట్ వేసుకుని వెళ్ళారే, అతనేనా రాంప్రసాద్? హలో సార్, అసలు మీరు ఎవరు? మా సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పండి. హలో, హీస్ మిస్టర్ నరసింహ ఫ్రమ్ సిబిసిఐడి. ఐఎమ్ శంకర్ లాల్. సార్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారని వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారు, అందుకే. ఎంత కావాలంట? దట్స్ ఓకే. స్కూల్కి ఫోన్ చేసావా? స్కూల్కి ఫోన్ చేయడం మానేసి నాకు ఫోన్ చేస్తే ఫేక్ కాల్ కూడా కావచ్చుగా. ఇడియట్, నువ్వు ముందు ఫోన్ కట్ చేయి. నేను కాల్ చేస్తాను స్కూల్కి, నేను చేస్తాను. కీప్ ట్రైంగ్. హలో, నేను 6th స్టాండర్డ్ డి సెక్షన్లో ఉన్న సురేష్ వాళ్ళ ఫాదర్ రాంప్రసాద్ మాట్లాడుతున్నా. నా సన్ అక్కడ ఉన్నాడా అని చూసి చెప్తారా? ఎస్ మ్యామ్, నేను వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం మ్యామ్. కాల్ వెయిటింగ్. కీప్ ట్రైంగ్. రే మురళి, సార్ ఏంట్రా ఈ వాసన? నాకేం రావట్లేదు సార్. ఇడియట్, నాకు వస్తోంది. లోపల కూర్చోలేకపోతుండే. ముందు బండి పక్క కాపీ ఇక్కడికి వచ్చి ఏంటో చూడు. ఎస్ మ్యామ్. వాట్? థ్యాంక్ గాడ్. నథింగ్ మ్యామ్. వాడికి క్లాస్ అయిపోగానే మీ రూమ్లోనే కూర్చోపెట్టండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హలో సార్, నేను డిటెక్టివ్ ఆదిని మాట్లాడుతున్నాను. ఎస్, డిటెక్టివా? మీరెందుకు నన్ను మీట్ అవ్వాలి? సార్ చచ్చిన ఎలక సార్. ఛీ! హే! ఇదెలా లోపలికి వచ్చిందిరా? సార్ పొద్దున్నే క్లీన్ చేశాను సార్. పోతా దాన్ని బయట పారే. పొద్దున్నే క్లీన్ చేస్తుంటే ఎలుక లోపలికి వచ్చి సూసైడ్ చేసుకుందా? సార్ దాని బయట పారే. యూస్లెస్ ఫెలో. ఇడియట్, ఇడియట్. సంథింగ్ రాంగ్ మనో. రే, ముందు ఆ ఎయిర్ ఫ్రెషర్ని ఆన్ చేయరా. కంపు తట్టుకోలేకపోతున్నా. నీకే చెప్పేది. హలో సార్, ఇది మన ఎయిర్ ఫ్రెషనర్ కాదు సార్. ఎవరినైతే ఏంట్రా, ముందు ఆన్ చేయి. అలాగే సార్, అలాగే సార్. సార్ మీరు ఏదైనా నా హలో లాయర్తో హలో మాట్లాడండి. సార్. రే, దాన్ని కెలికింది చాలు, ముందు బండి తీరా. ఈడొక్కడు. హలో, ఏం కావాలి మీకు? నా నంబర్ మీకెక్కడిది? సారీ, ఐఎమ్ సారీ. ఏదైనా నా అడ్వకేట్తో మాట్లాడుకోండి. థు, కంపు చండాలంగా ఉందిరా. చెయ్. ఏ, అద్దానెత్తు, అద్దానెత్తురా మురళి. కడుపులో తేవేస్తుంది. అది ఆ కారే కదా? ఎస్. రే, ఎందుకంత స్పీడు? మురళి, స్లోగా పోనీ. రే, స్లోగా పోనీ. రే, స్లోగా పోనీ అంటే నవ్వుతావేంట్రా? లూసారా నువ్వు? రే రే, లూసా నువ్వు? రే,
మన మిత్రులు రెండోసారిగా ఒక మర్డర్ని యాక్సిడెంట్గా చేసి మనల్ని ఓడించారు. బుర్ర తిరిగిపోతుందిరా. సార్ టీ. కమలేష్, ఫస్ట్ టైం కీప్ క్వైట్. తెలుగు తెలీదు. కమలేష్, ఫస్ట్ టైం చిన్న తప్పు జరిగింది. ఇంతవరకు 8 సోఫాలు ఇచ్చాను. అన్ని పనులు క్లీన్గా ఏ ప్రాబ్లం లేకుండా పూర్తయ్యాయి. ఈసారి ఏమైంది? సాల్వ్ చేయలేదు. ఎలా? రామ్ ప్రసాద్ని ఆ రోజు చంపినట్ట? వేరే దారి లేదు, చంపాల్సి వచ్చింది. రామ్ ప్రసాద్ మన క్లయింట్ రా. 300 కోట్లు కూలిచ్చాడు. కమలేష్, గొంతుకు తాడు బిగుసుకున్నప్పుడు ఒకటి తాడును తెంచాలి లేదా వేలాడాలి. అందరినీ దొరికిపోమంటావా? ఆ డిటెక్టివ్ గనక రాంప్రసాద్ని మీట్ అయ్యి ఉంటే మనందరినీ బొక్కలు తోసుంటారు. సో ఒకే ఆప్షన్, మన క్లయింట్ని సైలెంట్ చేయడమే. ఆ డిటెక్టివ్ని సైలెంట్ చేయాలి. నేను ఆల్రెడీ సుపారీ ఇచ్చా. వాట్? చేయబోయే వాళ్ళు ప్రొఫెషనల్స్, క్లీన్గా పని ఫినిష్ చేస్తారు. కమలేష్, క్లయింట్ని పట్టుకోవడం నీ పని. దీన్ని మాకు వదిలే. ఆ డిటెక్టివ్ని మెల్లగా ప్లాన్ చేసి చంపాలి. ఓ చిన్న తప్పు జరిగినా దొరికిపోతాం. నాకంత టైం లేదు. ఆ డిటెక్టివ్ తలని నరికి తీసుకురమ్మన్నాను. వాడికి అంత తెలివి ఎలా వచ్చిందా అని వాడి బ్రెయిన్ని చేతిలో పట్టుకొని చూడాలి. Hey guys, I know what I'm doing. Just leave. అది యో మూవ్. ఎవరా అది?